ఒరేయ్ గవిని కృష్ణారావు, నీచే మానవ, నీ బతుకు జడ. నీ కూతురు మీద కేసులన్నీ కొట్టేశారు, ఆస్తి మొత్తం నీ కూతురుదే అని చెప్పి ఊర్లో డప్పు కొట్టుకుంటున్నావట. ఒరే దిక్కుమాల మీదవా, వయసుకి గౌరవం ఇద్దాం అనుకున్నా కానీ నీ నీచ బుద్ధికి ఆ అవకాశం లేదు, ఆ అర్హత లేదు నీకు. ఒరే దిక్కుమాల విధవా, అప్పట్లో ఒక 44 ఏళ్ల క్రితం నువ్వు చేసిన ఒక తప్పు. నా కొడక, ఆ రోజు నువ్వు ఏ నిరోధ వాడుంటే ఈ దిక్కుమాల ముండ పుట్టేది కాదు, మేము సురక్షితంగా ఉండేవాళ్ళం. కక్కుర్తి ముండా కొడక, ఆ నిరోధ ఖర్చు గురించి ఆలోచించి 2 కొడుకుల తర్వాత ఏదో ఝాన్సీ లక్ష్మీబాయిని కందామని ఈ దిక్కుమాల ముండను కని ఊరి మీద కొదిలేవు, దేశం మీద కొదిలేవు. ఈ దిక్కుమాలిన ధనదాహంతో దొరికిన వాళ్ళందరి దగ్గర దోచుకొని కూడగట్టుకొని మూట కట్టుకొని చివరికి జైలు పాలవుతుంది. దానితోటి పాటు నువ్వు కూడా జైలు ఊసలు లెక్కబట్టాలి. ఎందుకంటే నువ్వు ఉంటున్న ఇల్లు, నువ్వు వేసుకుంటున్న పై దుస్తులు లోదుస్తులు కూడా అన్నీ మావేరా దిక్కుమాలిన వెధవ. నీ బ్రతుకేంటో పురుషోత్తపల్లి గ్రామంలో అడుగు అడుగున ఎవరిని అడిగినా చెప్తారు. ఆఖరికి ఊరకొక్కుని అడిగినా నీ బ్రతుకేంటో చెప్తుంది. అట్లాంటి నీ బ్రతుకు ఈ రోజున మా మీద అపవాదులు వేసే స్థాయికి దిగజారేవరా దిక్కుమాలిన వెధవ. నువ్వెంత, నీ బ్రతుకెంత? ఒక్కటి గుర్తుపెట్టుకోరా కృష్ణారావు, ఒక బిడ్డ తప్పు చేస్తే దానికి తండ్రే కారకుడు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత తప్పు చేస్తే అది బాధ్యత భర్తది. నీకు దొరికిన అల్లుడు చేతగాని సవట లఫూట్ నా కొడుకు. వాణ్ణి నమ్ముకొని నువ్వు నీ దిక్కుమాలిన కూతుర్ని వాడికి అప్పగిచ్చావు. వాడు టిక్కెట్లు చింపుకునే బ్యాచ్. వాళ్ళిద్దరికి తోడు ఇప్పుడు వాళ్ళకు పుట్టిన వారసురాలు, అది నీ అమ్మ, దాని తల్లోంచి దూరి పుట్టింది. అది మీకందరికీ త్వరలో శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాప్తి కలగాలని ఆ శ్రీహరిని కోరుకుంటూ ఉంటారా దగుల్బాజీ నా కొడుక.